శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం వచ్చేసి సంచలనం రేగింది 2 తెలుగు రాష్ట్రాల్లో. చాలామందికి తెలుసు, ప్రతి ఒక్కరికి. కానీ తెలిసిన తర్వాత మన రీసెంట్ ఒక వైన్ దగ్గరికి వెళ్ళి వైన్ తీసుకున్నాడు. అక్కడ వచ్చేసి ఆ వీడియో వచ్చేసి మేము రిలీజ్ చేయలేదని చెప్పేసి ఏలూరు పోలీసు వాళ్ళు చెప్పారు. మరి ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి, అసలు ఆయన విషయంలో ఏం జరుగుతుంది? ఎన్నో మిస్టరీలను ఛేదించిన పోలీసులు ఇలాంటి తప్పు చేస్తారా అని చాలామంది అనుకున్నారు. ఇక్కడ నేను నిన్న కూడా అదే చెప్పాను. పోలీస్ యాజమాన్యము ఎందుకు జాప్యం చేస్తోంది? 300 సీసీ ఫుటేజ్లు చూపించారని ఆయనే మాట్లాడాడు. ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసినప్పుడు ఒక దగ్గర కూర్చున్నట్టుగా, ఆ సుబ్బారావు గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళే చెప్పారు. మళ్ళీ ఈ రోజు వచ్చి అవి మేము రిలీజ్ చేయలేదు అన్నారు. అది మీకు అర్థం అవ్వట్లేదు. వైన్ షాప్ దగ్గరది మేము రిలీజ్ చేయలేదు, కానీ ఆయన ఫోన్ పేలో ఎవరెవరికి ఎంతెంత పే చేశారో మాత్రం అని చెప్తున్నారు. కానీ నిన్నటి దాకా చెప్పింది ఏంటి? ఆయన మద్యం కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు అని చెప్పడం. ప్లస్ ఒక వీడియోలో అసలు సేమ్ హెల్మెట్. అసలు అన్నిటికైనా దారుణమైన విషయం ఏంటంటే, ఆ చాయ్ దుకాణం దగ్గరకు వచ్చిన అతను, జనరల్గా చాయ్ దుకాణం దగ్గరకు వచ్చిన అతను హెల్మెట్ పెట్టుకొని మొహం కడుక్కున్నాడంట. అసలు హెల్మెట్టే తీయలేదంటండి. అసలు ఏ మనిషి చెప్పని అబద్ధాన్ని ఎంత బాగా చెప్పాడు. కనీసం అతను నేను చూడలేదు, ఎందుకంటే చాయ్ దుకాణం దగ్గర 100 మంది వస్తారు. ఆ 100 మంది వచ్చినప్పుడు మాకు గుర్తులేదు సార్, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని ఒకడం. ఆ ఎస్ఐ సుబ్బారావు ఆయన పేరు కూడా అడగలేదంట, ఏ ఊరు పేరు. ఒక రోడ్డు మీద ఒక మనిషి పడిపోతే, బాబు నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తాం, కనీస ధర్మం అడగరా? అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చి ఆయనకి ఏమైందని అంబులెన్స్ వచ్చింది అక్కడికి? అంబులెన్స్ ఎప్పుడు వస్తుంది? తీవ్రమైన గాయాలు అయితే అంబులెన్స్ వస్తుంది. ఎందుకు వచ్చింది అంబులెన్స్ అక్కడికి? అంబులెన్స్ ఉండే డాక్టర్ డ్రైవర్ చెప్తున్నారంటే ఆయనకి అసలు ఏం గాయాలు కాలేదండి, చిన్న చేతికి గిక్కపోయింది, అంతకన్నా ఏం లేదని చెప్తున్నారు. అప్పుడు కూడా హెల్మెట్ తీరా? అంబులెన్స్ వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉండదా? 10:30కి ఆయన 10 గంటల 10 నిమిషాలకి ఆయన ఒక దగ్గర వైన్ షాప్ కొంటే 10:30కి ఇంకో దగ్గర వైన్ కొనుక్కున్నాడంట. ఆ డిస్టెన్స్కి దీనికి 120 కిలోమీటర్లో 10 నిమిషాలు వెళ్ళిపోయాడా? పోలీసులని తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వెనకాల ఉంటారు చూసారా కొంతమంది, అది చాలా రాంగ్ అండి. పోలీస్ వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. నిన్న కూడా చూడండి, ఆ మహేష్ ఎవరు పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టాడని చెప్పి ఎవరి జీవితాలు. పోలీసు వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారంటే ఒకటే రీజన్ అండి, సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, అది వాళ్ళు ఎప్పుడో బయట పెడతారు. అది ఏ రకంగా బయట పెడతారు అనేది వాళ్ళకి తెలియాలి. లేదా ఇది యాక్సిడెంట్ కేసుగా క్లోజ్ చేస్తారన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఆ పర్సన్ అయితే తీసుకురాలేరు కదా. మళ్ళీ అలాగే ఇంకోటి ఏంటంటే, ఎల్బీ నగర్లో వైన్కి వెళ్ళినప్పుడు కూడా వేరే ఒక పర్సన్ వచ్చేసి బండి ఫొటోస్, ఆయన ఫొటోస్ తీయడం జరిగింది. సో అది కూడా ఎందుకు అని మళ్ళీ ఒక అనుమానం అనేది మళ్ళీ దిగింది. ఆబ్వియస్గా పక్కా రెక్కి చేశారండి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చాలా మంది. అండ్ కొన్ని వ్యాఖ్యలు మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి మాట కానీ బయటకు వచ్చేస్తే వెనక్కి తీసుకోవడం ఉండదు. ఆయన పాస్టర్గా వ్యాఖ్యలు ఏవైతే చేశారో దాని ఫలితమే ఇది అని చాలామంది మాట్లాడుతున్నారు. చనిపోయిన పర్సన్ గురించి ఆయన ఏం మాట్లాడితే ఏంటి, ముందు ఏం చేస్తే ఏంటి, ప్రాణం అయితే పోయిందిగా. అది నువ్వు కావాలని చేశారా లేకపోతే ఆయనంతటా ఆయన పడిపోయి చనిపోయారా అనేది పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ ఎవరిస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వండి. వాళ్ళే రోజుకొకలాగా మాట్లాడుతున్నారు, ఏం చెప్తాం మనం? నిన్నటి దాకా మేమే ఇచ్చామని చెప్పారు, వాళ్ళేగా చెప్పింది. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. మధ్యలో నిన్న రీసెంట్గా వచ్చేసి మీడియా వాళ్ళకి వెళ్ళిపోయింది డైరెక్ట్. ఆ ఫుటేజ్ అంతా ఎలా వెళ్ళింది, అది మధ్యలో ఎవరు ఇచ్చారో అనేది పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొన్న 300 ఫుటేజీలు తీసుకున్నారు కదా. అది చెప్పింది నిజమే, కానీ ఆ వైన్ షాప్ మాత్రం మేము తీయలేదు. అది ఎవరు రిలీజ్? మద్యం సేవించడం ఆయననే కదా మాట్లాడింది. ఎస్పీ నీరసంగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అదేనన్నా, డీహైడ్రేషన్ అయిపోయారు అది ఇది అని చెప్పి మాట్లాడి కూర్చున్నారు. ఆయన డీహైడ్రేషన్ అయిపోయారు అది ఇది అని చెప్పాడు ఆయన. మద్యం సేవించిన వీడియో చక్కర్లు కొడుతుంటే 3 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది కదా. అది 3 రోజుల చక్కర్ కొడుతుంటే నిన్న రాత్రి దాకా వాళ్ళకి తెలియదా? అది మేము రిలీజ్ చేయలేదు అని ఆ రోజే చెప్పచ్చు కదా. అర్థమైందా? నిన్న రాత్రి దాకా చెప్పాలి. ఎవరైతే సంబంధం లేదండి ఇవన్నీ నమ్మద్దు అని చెప్పాలి కదా. ఈ రోజు ఎందుకు చెప్తున్నారు?
2 days గ్యాప్ వై ఇట్ ఇస్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎందుకు? అవును. వాళ్ళ భయం వాళ్ళకు ఉందమ్మా. నేను వాళ్ళని ఏమన్నా ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్ ని కోర్టులని మనం అనేంత రైట్ మనకు ఉండదు. జనరల్ గా అందరికీ చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ని కానీ లా కోర్టుని కానీ మనం ఎటువంటి నిందలు వేయడానికి లేదు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. కానీ సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే లాజిక్లు అవి, సింపుల్ లాజిక్స్. అవి ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారని తెలియట్లేదు. దీని వెనకాల ఎవరు ఇంత ప్రెషర్ పెట్టి వాళ్ళ చేత చెప్పిస్తున్నారో కూడా తెలియట్లేదు. కానీ ఏది ఏమైనా ఆ కుటుంబానికి జరిగిన లాస్ అదే. ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చేయిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తారా అండి? అప్పుడు కూడా పోలీస్ వాళ్ళ చేత ఇలాగే అబద్ధాలు ఆడిస్తారా? లేకపోతే పోలీస్ వాళ్ళు ఇలా అబద్ధాలు అనడం కాదు కానీ ఇలా మాటలు మార్చడము, టైమ్లీ బేస్డ్ రిపోర్ట్ ఇవ్వకపోవడము, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు చూడండి. ఈ రోజు 9వ రోజు, 9 days అయినా కానీ 9 days 10th డే ఈ రోజు ఆయన లాస్ట్ 24 లాస్ట్ 24th మరణించారు. 25th రోజు తెలిసింది. ఈ రోజుకి 10వ రోజు. ఆయన దినకర్మ జరిగే 10వ రోజుకి కూడా మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు అంటే ఇంక మనం ఏం చేస్తామండి? వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారో దీని నుంచి ఎప్పుడు బయట పెడతారు అనేది పక్కన పెడితే, ప్రవీణ్ గారి ఆత్మ శాంతించాలి. ఆయన ఇప్పటికైనా ఎలా చనిపోయాడన్న విషయం ఆయనకైనా తెలిసి ఉంటుంది కనీసం. ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం కానీ హిందుత్వం కానీ ఏదైనా తీసుకోండి, ఏ మతమైనా ఏ కమ్యూనిటీ అయినా, చనిపోయిన 10వ రోజు వరకు మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుందంట ఆత్మ. అసలు ఏం జరుగుతోంది ఏంటి అని. సో అలాంటి ఆత్మకి శాంతి చేకూర్చేలాగా పోలీసులు వాళ్ళు ప్రయత్నిస్తారని కోరుకుందాం.